సంఘానికి వస్తూ ఉన్నాం కానీ దీవెన లేదు, ప్రభువుని నమ్ముకున్నాం కానీ ఆశీర్వాదాలు లేవు, ఎడతెగక ప్రార్థన చేస్తున్నాం కానీ ఫలితం లేదు, వాక్యాన్ని ధ్యానిస్తున్నాం కానీ మార్పు లేదు. సంఘం చాలా గొప్పదని, క్రీస్తు ప్రభులు వారు మన కొరకు ప్రాణం పెట్టారని, క్రీస్తు ప్రభులు వారు మనల్ని లోకంలో నుంచి ఏర్పరచుకున్నారని, ఆయన సంఘంలో ఆయన ఉన్నాడని విడుతున్న మా బ్రతుకుల్లో ఏ విధమైన సంతోషం లేదు. అన్నవారు చెయ్యెత్తమంటే ఇప్పుడు చాలామంది ఉంటారు. అమ్మ ఉండరే? ఉంటారు. మరి ఎందుకు ఎడుతూ ఉన్నామంటే అలవాటు, ఆచారము, లేకపోతే ఏదన్నా ప్రమాదం జరిగి చచ్చిపోతాము అనే భయం కావచ్చు, ఏదైనా ఆలోచన కావచ్చు. కొందరైతే ఏది ఏమైనా నా ప్రభువే నాకు ఆధారం, చనిపోయినా బ్రతికినా, ఏది ఏమైనా ఆకాశము భూమి ఏకమైనా నేను దేవుని సన్నిధిని విడిచిపెట్టను అని కొందరి తీర్మానం. ఏదేమైనా మొత్తానికి దేవుని సన్నిధికి రావడం జరుగుతుంది. కొంతమంది కార్యాలు జరగడం లేదని వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియులారా, లోకం యొక్క పోకడలో నుంచి, లోకం యొక్క తీరుతెన్నులలో నుంచి మనల్ని బయటికి లాగి ప్రభులు వారు నీవు నా సొత్తు అని మన గురించి సాక్ష్యం ఇచ్చి, ప్రియబిడ్డ నిన్ను నా అరచేతిలో చెక్కుకున్నాను, నీవు భయపడనక్కర్లేదు, సదాకాలము నేను నీకు తోడై ఉంటాను, మరణము వరకు నేను నిన్ను విడిచిపెట్టానని వాగ్దానం చేసి ఆయన మనల్ని ఏర్పరచుకున్న దేవుడు, ఆయన ఒక చట్టాన్ని మనకిచ్చాడు, ఒక చక్కని కట్టడలను మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు స్కూలుకు వెళ్ళి ఒక గోల్డ్ మెడలిస్ట్ కావాలన్నా చదువుకుని టీచర్స్ చెప్పేది తప్పక ఆయన వినాలి, ఆ స్కూల్ క్రమాన్ని పాటించాలి, ఆయనకి ఏ బాధ్యతనైతే అప్పగించారో ఆ బాధ్యత తప్పక నెరవేర్చాలి. అప్పుడు చక్కని ఉత్తీర్ణుడై మంచి విద్యార్థిగా చక్కని భవిష్యత్తును కలిగి ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు ఆ స్కూల్ చేత లేక ఆయన చదువుకున్న చదువు చేత తీర్చిదిద్దబడతాడు. అలాగే సంఘానికి వస్తూ దేవుని మాట వినని వారు, బైబిల్ చదువుతూ వాక్యానికి లోబడని వారు, ప్రార్థన చేస్తూ ప్రార్థనకు ఆధారమైన దేవుని మనస్సును గ్రహించని వారు, దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధి యొక్క సంతోషమును అనుభవించని వారు ఈనాడు క్రైస్తవ సమాజంలో కోకొల్లలో. కానీ వీటన్నిటినీ అనుభవిస్తున్న వారు వేళ్ల మీద మాత్రమే లెక్క పెట్టచ్చు. వీరే మహాభక్తులు, దేవునికి ఇష్టులైన వారు, తరతరాలకి వీరు ఆశీర్వాదకరమైన కుటుంబాలు. ప్రియబిడ్డ, ఈరోజు ఒక 4 విషయాలు, చాలా చిన్నది, ఒక 4 విషయాలు చెప్పి అందరికీ తెలిసినవి, కొత్తది, నర్మ గర్భితమైన రహస్యాలు ఏవి తవ్వి తీయడం లేదు, అందరికీ చక్కగా అర్థమయ్యేటట్లుగా ఒక చక్కని వాక్యం చదివి అందరూ జాగ్రత్తగా చూద్దాం. ఒక చిన్న వాక్యం మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి చదువుతున్నాం. 6వ అధ్యాయం 3వ వచనం వరకు చదవండి. స్త్రీలారా, ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి
పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడనూ లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇట్టి వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. దేవునికి మహిమ కలుగునుగాక. 4వ వచనం కూడా, తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లరా, ఇక్కడ 4 విషయాలు మనం చూస్తున్నాం. అంతకుముందు దుష్టుని చేత నడిపించబడిన వారు ఇప్పుడు దుష్టుని చేతిలో నుంచి విడిపించబడి దేవుని యొక్క సన్నిధికి ఆహ్వానించబడిన వారు. అంతకుముందు దుష్టుని యొక్క మైండ్ సెట్, ఎవడైనా బాధపడితే మనం సంతోషించాలి, ఎవరైనా నష్టపోతే మనం ఆనందించాలి, మనం ఏదో రీతిగా మనం అనుకున్నది సాధించాలి. దానిలో ఎవరికి నష్టం కలిగినా, ఈవెన్ భార్యకు నష్టం కలిగినా, భర్తకు నష్టం కలిగినా, పిల్లలు ఏమైపోయినా, ఇది దుష్టుని యొక్క రాజ్యం. ఈ రాజ్యంలో నుంచి దైవ రాజ్య నియమానికి మనల్ని పిలిచాడు. ఇప్పుడు మనం దైవ సంబంధమైన నియమాలతో మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. ఒక కుటుంబం దీవించబడాలి అంటే, ఒక కవి అంటాడు, ఇల్లే ఒక స్వర్గసీమ. పురుషుడు కానీ స్త్రీ కానీ కుటుంబము తప్ప బయట ఎక్కడ సంతోషించలేడు, ఎక్కడ ఆనందించలేడు, ఎక్కడ తనకి ఆదరణ దొరకదు, ఎక్కడ అటువంటి పవిత్రమైన ప్రేమ పొందుకోలేడు. అందుకనే ఒక కవి ఏమన్నాడు అంటే, ఇల్లే ఒక స్వర్గసీమ. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, తన యొక్క వాక్యము ద్వారా ఏ తండ్రిని బట్టి భూమి మీదను పరలోకమందును కుటుంబమని పిలవబడుచున్నదో ఆ కుటుంబానికి మీరు చేర్చబడ్డారు. ఇప్పుడు మన తండ్రి పరలోకమందున్న దేవుడు కనుక మీరు ఎలా ఉండాలి? స్త్రీలను అంటూ ఉన్నాడు, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఆమె ఫస్ట్ ఆజ్ఞ స్త్రీకి ఇస్తున్నాడు. ఎందుకంటే స్త్రీని దేవుడు చాలా ఉన్నతంగా సృజించాడు. స్త్రీని చాలా స్థిరమైన మనస్సు కలిగిన బిడ్డగా, స్త్రీని ఏదైనా చెయ్యగలిగిన చక్కని దైవికమైన బిడ్డగా, ఏది చేయాలనుకున్న దాన్ని సాధించగలిగే పట్టుదల కలిగిన ఒక సౌందర్య రూపాన్ని ఇచ్చి లోపల అత్యధిక శక్తిని నింపి, బిడ్డ నువ్వు వీడికి సహకారివి, నీవు లేకపోతే వీడు సరిగా బ్రతకలేడు, నీవే వీడికి అనగా ఈ పురుషుడికి సహకారివి గనుక సహకారివైన నీవు నీ సొంత పురుషుడికి ఏమై ఉండాలి? లోబడి ఉండాలి. ఈ లోబడిన స్త్రీకి పురుషుడిని అంటాడు, అరే బిడ్డ నీకు సహకారిగా ఇచ్చాను కదా, అబల అనుకుంటూ ఉన్నావేమో, నో, ఈమె లేకుండా నువ్వు ఏమీ చేయలేవు, చేసిన సంపూర్ణం కాదు. అందుకే నువ్వు ఎలా ఉండాలి తెలుసా? క్రీస్తు ప్రభుల వారు సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు.
ఎలా ప్రేమించాడు తెలుసా? ఆ సంఘం పవిత్రమైనదిగా, పరిశుద్ధమైనదిగా, అది ఏ విధమైన మచ్చ, డాగు, ముడత ఏది లేని పవిత్రమైన నిష్కళంకురాలుగా సంఘం ఉండాలి అని అపవిత్రమైనదే కానీ తన రక్తాన్ని చిందించి ఆ రక్తంలో సంఘాన్ని కడిగి పవిత్రపరిచి భూమి మీద పరలోక రాజ్యం కొరకు సిద్ధపరుస్తున్నాడు. నువ్వెలా ఉండాలో తెలుసా? నీ భార్యను ఎంత ప్రేమించాలో తెలుసా? నీ ప్రాణం పెట్టునంతగా నువ్వు ప్రేమించాలి. నీ భార్యని అసే తుసే అని మాట్లాడడం కాదు. నిన్ను దేవాతి దేవుడు సంఘాన్ని ఏ రీతిగా ప్రేమించాడు, నువ్వు నీ భార్యను అంత గౌరవంగా, అంత మర్యాదగా. ఈమె పేతురు గారు చెప్పినట్లుగా అల్పమైన బలహీనమైన ఘట్టము అంటే బిందితో నీళ్లు తెచ్చి అని పెడతాడు, కానీ కుండతో నీళ్లు తెచ్చి ఎలా పెడతాడమ్మా? జాగ్రత్తగా పెడతాడు. బలహీనమైన ఘట్టమని నీ భార్యను చాలా జాగ్రత్తగా నువ్వు ప్రేమించాలి. ఎవరో కన్న బిడ్డని, ఎక్కడో పెరిగి వచ్చిందని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వీల్లేదు బిడ్డ. ఎందుకంటే నీ భార్య నీకు సహకారి. అందుకని నువ్వు ఎంతగా ప్రేమించాలి అంటే ప్రాణం పెట్టునంతగా. అంటే జ్వరం వచ్చిందనుకో, జ్వరం వచ్చిన బిడ్డని నువ్వు ఎంత ప్రేమతో దగ్గర కూర్చుని చక్కగా తల నిరిమి, అమ్మా ఎలా ఉంది, బాగుందా? నువ్వు ఒక పూట సెలవు పెట్టైనా సరే మాత్ర ఇచ్చి, మంచినీళ్ళు ఇచ్చి, వంట చేసి చేత కాకపోతే బయట నుంచి అన్న తెచ్చి ఆమెకు పెట్టి ఆమెను ఆదరించాలి. బలహీనమైన ఘటం. ఆమెను ఎంతగా ప్రేమించాలంటే ఆమె అంటది, ఏమయ్యా ఈ ప్యాంటు బాగోలేదయ్యా, ఈ షర్ట్ బాగోలేదా అంటే నువ్వు ఎవరి కొరకు ఉన్నావు? ఎవరిని మెప్పించడానికి ఉన్నావు? నువ్వు ఎవరిని సంతోషపరచడానికి ఉన్నావు? నీ డ్రెస్ వేసుకున్నది ఎవరిని మెప్పించి, ఎవరిని ఆనందపరచడానికి? నీ భార్య కొరకే కదా. అందుకని నీ భార్య అయ్యా ఈ బట్ట వద్దు అంటే నువ్వేం చేయాలో తెలుసా? వెంటనే ఆ షర్ట్ తీసి నీ భార్య చెప్పిన డ్రెస్సు నువ్వు వేసుకోవాలి. నీవు క్రాఫో, నీ షూవో, నీ ఇష్టం వచ్చినట్టు వేసుకుని బుడబొక్కలలాగా పెడుతూ ఉన్నావు అనుకో, నీ భార్య మంచి శారీ కట్టుకుని చక్కని పద్ధతైన బిడ్డగా పెడుతుందనుకో, చూసిన వాళ్ళు ఎవరిని తిడతారు? అమ్మ ఎవరిని తిడతారు? కాదు, భర్తని. అబ్బా ఆ బిడ్డ ఎంత చక్కగా ఉందిరా, ఆ బిడ్డ పైనుంచి బా ఎంత కళాత్మురాలు, వీడెవడరా, ఏంటి వీడు ఇలా ఉన్నాడు, కనీసం భార్యని బట్టి అయినా వీడు తయారవ్వద్దా? అరే ఏంటి డ్రెస్ ఏమిటి, వీడేమిటి అని చెప్పని నీకు లెక్కలేనన్ని పేర్లు. అది భార్య సహించలేక భార్య అంటది, ఏమండి ఈ డ్రెస్ వద్దండి, ఈ చెప్పులు వద్దండి, మీరు ఇలా పెట్టి ఇలా దువ్వారు కదా అలా వద్దండి, ఇలా దువ్వుకోండి. ఏమండి ఈవేళ బాగోక వంట చేయలేకపోయానండి అంటే నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు ఎంత పనికిమాలిన పని చేసినా, నువ్వు ఎంత పాపాత్ముడివైనా, నువ్వు ఎంత కఠోర దుర్మార్గుడివైనా, దేవుడు నిన్ను ప్రేమించి తన రక్తములో నిన్ను కడిగి శుద్ధీకరించి క్షమించాడు. భార్య చిన్న పొరపాటు ఉంటే 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాను నేను. 20 సంవత్సరాలు మీ అమ్మ ఏమి నేర్పించింది, మీ బాబు ఏమి నేర్పించాడు? అరే మనల్ని ప్రభు అలా అని ఉంటే మనం ఇక్కడికి వచ్చేవారం కదా. అందుకే అంటున్నాడు, క్రీస్తు సంఘమును ప్రేమించి. ఏమంటున్నాడమ్మా? క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అది అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ కలిగిన సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో. అమ్మా ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నిత్యము మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. మరి నీ భార్య నువ్వు ఎలా చూడాలి? చిన్న తప్పుంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, చిన్న పొరపాటు ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు.
అమ్మా, నీవు అలా చూసినట్లయితే భార్య అస్సలు నిన్ను ఎలా చూస్తుందో తెలుసా? దేవుడి తర్వాత నీవే ఆమెకు ఎలవేల్పు. ఎంత క్రమంగా కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుందో చూడండి. అలాగే భర్తకి ఇష్టం వచ్చినట్లుగా భార్య, ఎందుకంటే లోబడమన్నాడు. భార్య ఎలా నడుచుకోవాలి? భర్తకి ఏది ఇష్టమో అదే చేయాలి. ఎంత ప్రేమ అమ్మ! ఇలా భార్యాభర్తలు నువ్వు కష్టపడుతుంటే ఆయన చూడలేక, ఆయన కష్టపడుతుంటే నువ్వు చూడలేక, ప్రేమతో ఉప్పొంగుతూ ఉంటే అమ్మ, ఒక్క పూట భోజనం గంజి పొసుకు తిన్న ఆ కుటుంబంలో స్వర్గం ఉంటుంది, పరలోక రాజ్యం ఆ గృహంలో ఉంటుంది. ప్రియబిడ్డ, దేవాతి దేవుడు దీన్ని ఆశపడుతూ ఉంటే సాతానుడు అంటాడు, నువ్వు సంఘానికి ఎడుతున్నావా, వెళ్ళు, ఏం పర్వాలేదు. బైబిల్ చదువుతున్నావా, చదువు, ఏం పర్వాలేదు. ప్రార్థన చేస్తున్నావా, చెయ్యి, ఏం పర్వాలేదు. కానీ నీవు నా మాట వినాలి. ఎవరంటారు? అపవాది నీవు నా మాట వినాలి. నువ్వు సంఘానికి వెళ్ళినా నేనేం బాధపడను, ఎందుకంటే నీ కుటుంబం కూలిపోవడమే నాకు కావాలి. నీ కుటుంబంలో ఒకరి మీద ఒకరు నిప్పులు చల్లుకోవడమే నాకు కావాలి. మీరిద్దరూ ఒక్క మనస్సు, ఒక్క భావం, ఒక్క తాత్పర్యం ఉండకూడదు. సంఘానికి వెళ్ళండి కలిసి, కానీ మీ మనస్సులు కలిసి ఉండకూడదు, మీ మాట కలిసి ఉండకూడదు, మీ భావాలు కలిసి ఉండకూడదు. నీ జీతం నీదే, నీ జీతం నీదే, నీ ఏటీఎం నీ దగ్గరే, నీ ఏటీఎం నీ దగ్గరే. నీవు బయట నీకు ఇష్టమైన తినేసి వచ్చేయి అమ్మ, నీకు ఇష్టమైన ఇంటి దగ్గర వండుకో. ఇద్దరు ఒకే ఇల్లు, ఒకే మంచం, ఒకరు లెఫ్ట్, ఒకరు రైట్. సెంటర్లో ఎవరు? పిల్లల అపవాది. ఈనాడు కుటుంబాల్ని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఏమండి, టైం అయిందంటే, టైం అయింది, తొందరగా సంఘానికి వెళ్ళరా. ఎవరు? అపవాది. మీరు తొందరగా వెళ్ళండి, కానుకలు ఇవ్వండి. కానీ ఒక నియమం ఉంది దేవుంది, స్త్రీలారా పురుషులకు లోబడి. వాడికేంటి నువ్వు లోబడేది? నీ ఏటీఎం కార్డు ఏంటి వాడికి ఇచ్చేది? నీ జీతం ఏంటి వాడికి ఇచ్చేది? నువ్వు కష్టపడి చదువుకున్నావు, జీతం నీది, వాడికేంటి ఇచ్చేది? ఏమక్కర్లే. నీకు స్వతంత్రత ఉంది, నీకు బ్రతకాల్సిన జ్ఞానం ఉంది, నీకు ఉద్యోగం ఉంది, నీ ఇష్టం. ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? అపవాది. ఇక్కడికి వచ్చేటప్పటికి అంటాడు, అరే మగాడివిరా, మనం ఎవరం? మగాళ్ళం. దానికేంట్రా సమాధానం చెప్పేది? నీ జీతం ఎంత వాడి ఆమెకేంటి చెప్పేది? నీ ఇష్టం, జల్సా కరో. ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? అపవాది. ఈనాడు కుటుంబాలు చూడండి, ఇదే తరహాలో సంఘానికి వస్తూ ఉన్నాం, కానీ వాక్యానికి లోబడ్డం లేదు, వాక్యం తెలియడం లేదు, అసలు ఏ రీతిగా భర్తకు లోబడాలో తెలియడం లేదు. వెనకాల కూర్చుని ఈమె, వాడేమో అద్దంలో చూస్తున్నాడు, కోర్టుకు వచ్చింది కేసు విడాకులకి. ఈమె వెనకాల కూర్చుంది, ఈమెని భర్త చూడడం లేదని ఆమె అనుకుంటూ వచ్చే వాళ్ళని వెళ్ళే వాళ్ళని చూస్తూ పళ్ళికిలిస్తుంది. ఆమెకు అలవాటు. వీడేం చేస్తాడు? డ్రైవ్ చేస్తూ అద్దాన్ని సెట్ చేసుకున్నాడు. ఎవరికి సెట్ చేసుకున్నాడు? భార్యకి సెట్ చేశాడు. ఈమె ఇలా పట్టుకునైతే ఉంది, కానీ చూపులు చివరికి చినికి చినికి గాలివానాయి. ఏమంటది? నాకు తెలుసుంటే నిన్ను చేసుకుని ఉండేదాన్నే కాదు, నీలాంటి దుర్మార్గుడిని నాకు భర్తగా చేసుకునేవాడిని కాదు. వాడంటాడు, అసలు నీ గురించి నాకు తెలిసుంటే ఇటువంటి దుర్మార్గురాల్ని నేను చేసుకుని ఉండేవాడిని కాదు. వీరిద్దరు ఎవరు తెలుసా? క్రైస్తవులు. వీరిద్దరు ఎవరు? బైబుల్ చదవగానే రెఫరెన్స్ మన బిడ్డల్లాగా చదివేసే జ్ఞానం ఉన్నవారు. ప్రార్థన చేయమంటే ఓ అద్భుతమైన పదాలు, అద్భుతమైన వాక్యాన్ని రెఫరెన్స్ ద్వారా చెప్పడం. వారిని చూస్తే అసలు భక్తులంటే ఇలా ఉండాలి. అన్నీ ఉన్నాయి, కానీ వారు ఎక్కడికి వెళ్ళారు తెలుసా? వివాహమైన 4 సంవత్సరాల్లో 2 పిల్లలు, వారు కోర్టుకు వెళ్ళారు. కోర్టులో అడ్వకేటు పిపి క్రిస్టియన్. ఆయన అంటాడు, మీరు క్రైస్తవులు కదా, పలానా సంఘానికి వెడుతూ ఉన్నారు కదా. ఎస్, వెడుతూ ఉన్నాం. మరి ఇదేమి రోగం రా మీకంటే? అవంటే నాకు నచ్చదు. ఏమంటుంది? లాయర్ గారు, ఇవన్నీ అనవసరం, క్రైస్తవులు మా హిందువులు అనవసరం.
నాకు విడాకులు కావాలంతే, వాడితో నేను కాపురం చేయను. పిల్లలు ఏమైపోవాలి? ఒక్కసారి ఆలోచించండి. సర్దుకునే మనస్సు లేదు, సహించే మనస్సు లేదు, ఓర్చుకుని క్షమించే మనస్సు లేదు. అందుకనే క్రైస్తవ కుటుంబం 4 స్తంభాల మీద నిలబడాలి. క్రైస్తవ కుటుంబం 4 స్తంభాల మీద నిలబడాలి. 1, నెంబర్ 1 ప్రార్థన, నెంబర్ 2 ప్రేమ, నెంబర్ 3 క్షమాపణ, నెంబర్ 4 ఓర్పు. ఈ 4 గుణాలు గనక నువ్వు ప్రాక్టీస్ చేయగలిగితే, ఈ 4 లక్షణాలు నువ్వు ప్రాక్టీస్ చేయగలిగితే ప్రభువుని అడగాలి. ప్రభువా, ప్రార్థించే మనస్సు. ఎటువంటి ప్రార్థించే మనస్సు? మన దగ్గర ప్రార్థన చేసే వీరులు చాలామంది ఉన్నారు. అందరూ మంచివారు, వారందరికీ వందనాలు. కొంతమందిని చూస్తానమ్మా, అవుట్ ఆఫ్ అవర్ చర్చ్ ఎక్కడికి వెళ్ళారంటే ప్రార్థనకి వెళ్ళి వస్తున్నామన్నా. అమ్మ ఎక్కడికి వెళ్ళారంటే ప్రార్థన కూడుకుందన్నా. అమ్మ ఎక్కడికి వెళ్ళారంటే ఈవేళ ప్రత్యేకమైన ప్రార్థన కూడిక, వెళ్ళొచ్చాం ఉపవాస ప్రార్థన కూడిక. మంచిది అబ్బా. నేను అనుకుంటా మా సంఘంలోనే ఇంతమంది ఉంటే ఇలాగ ఒక్కరు లేరు. భర్త అంటాడు, సాక్ష్యం ఏమిటంటే, ఈ సిస్టర్ నా చేత్తో భోజనం పెట్టి ఎన్ని దినాలైందో. అరే ఏంటి బ్రదర్, సిస్టర్ చర్చి కడుతుంది కదా, సిస్టర్ చక్కగా వాక్యం చదువుతుంది కదా, సేవకుడు చాలా అభిమానిస్తాడు కదా. ఇవన్నీ కూడా వస్తుందే బ్రదర్. ఆమె కనీసం లేదంటే 12-13 సంవత్సరాలైంది ఆమె చేత్తో నాకు భోజనం పెట్టి. నేను వస్తే ఆమె టీవీ దగ్గర కూర్చుంటుందేమో, ఏం మాట్లాడదాం. ఏంటంటే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి. ఒకవేళ గొడవ పెడితే నా పిల్లలకి అన్యాయం చేసిన వాడిని అవుతానని నేను చర్చికి వెళ్ళడం మానుకున్నాను. పిల్లల కొరకు చచ్చి బ్రతుకుతున్నాను అని అంటూ ఉన్నాడు. ఆయన రూమ్ వేరే, ఆయన మంచం వేరే, ఆయన టేబుల్ వేరే, ఆయన కంచం, ఆయన మంచం అన్నీ సపరేటే. క్రైస్తవులు కదమ్మా. మీకు క్రీస్తు బోధించింది ఇదేనా? బైబిల్ ప్రకటిస్తుంది ఇదే? ప్రియులారా, ఇక్కడ ఏమంటూ ఉన్నాడు తెలుసా? ఇద్దరు, అమ్మ నువ్వు ఉద్యోగస్తురాలివే, అమ్మ మీరు ఉద్యోగస్తులా, మీరు వ్యాపారస్తులా, మీరు ఏం చేయాలో తెలుసా? నీవు దీవించబడాలి అంటే నీవు తెచ్చిన అమౌంట్, ఈయన తెచ్చిన అమౌంట్ తెచ్చి మోకాళ్ళు వేసి నెలాఖరిని అక్కడ పెట్టి, అమ్మాయి ఇది నా కష్టార్జితం, ఏమండి ఇది నా కష్టార్జితం, దేవుని సన్నిధిలో మోకరించి దేవుని సన్నిధిలో పెట్టి, ఇద్దరు చేతులు పెట్టి, ప్రభువా మమ్మల్ని ఇద్దరిని దీవించావు, మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించావు, మమ్మల్ని ఇద్దరిని నెలంతా కాపాడావు, ఆ కష్టార్జితం అయ్యా అని దాని మీద చేయి పెట్టి ప్రభువుని ఆరాధించి, నీకు ఒకవేళ 10వ భాగం తీసే మనసు ఉంటే 10వ భాగం తీసి, ఇంకా వేరే ప్రతిష్ఠతార్పణలు అటువంటి ఏమైనా ఉంటే తీసి, ప్రభువా ఇది మీ సన్నిధికి, ఇద్దరూ చేతులు పెట్టి ఇది మీ సన్నిధికి ఇస్తున్నాం, దీన్ని మీరు ఆశీర్వదించండి. అమ్మా, దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడో తెలుసా? నిన్ను ఎంతగా దీవిస్తాడో తెలుసా? నువ్వు ఒంటరిగా నీ జీతాన్ని నువ్వు దాచుకుని అది గొప్ప చేస్తే అనుభవించలేని ఆనందం నీ భర్తతో కలిసి నువ్వు ఆనందించి పరవశించి నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా నువ్వు మార్చబడగలవు. ప్రియులారా, భర్త నా ఇష్టం కాదు. ఏదైనా తేవాలనుకున్నప్పుడు, ఒక మంచం కొనుక్కోవాలనుకున్నారు, నా జీతం కదా నేను తెస్తాను కాదమ్మా, దైవ నియమం అది కాదు. ఒక వస్తువు కొనాలంటే, ఏమ్మా మనకి ఇది కావాలి, ఇద్దరం కలిసి వెళ్ళి తెచ్చుకోవాలి అని అనుకుంటూ ఉన్నాను, కొనాలనుకుంటున్నాను, నీ ఉద్దేశం ఏమిటి? నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, నీ ఉద్దేశం, నీకు ఇష్టమైతే మన ఇద్దరం వెళ్ళి తెచ్చుకుందాం, లేదంటే వద్దు. అమ్మా, ఇద్దరూ కలిసి ఒక నిర్ణయం చేస్తే, ఇద్దరూ కలిసి ఒక తీర్మానానికి మీరు వెడితే, ఇద్దరు కలిసి ఆ షాపుకి వెళ్ళి ఆ టీవీయో, ఆ ఫ్రిడ్జో, ఆ మంచమో, అమ్మ ఆ కారు, ఆ మోటార్ సైకిల్ మీరు తెచ్చుకుని దేవుని సన్నిధిలో పెట్టి, ప్రభువా నువ్వు ఇచ్చింది, అమ్మ ఎంత దీవిస్తాడు, ఎంత ఆశీర్వదిస్తాడు. కానీ సాతాను అంటాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, ఏం పర్వాలేదు. ఎందుకు అని అంటే
66వ కీర్తన 18 వచ్చిన ఒక మాట ఉంది. నువ్వు ప్రార్థన చేసినా పర్వాలేదు, దేవుని సన్నిధికి వెళ్ళినా పర్వాలేదు, వాక్యం చదివినా పర్వాలేదు, పరిశుద్ధులతో కలిసినా పర్వాలేదు, కానీ నీవు నా మాట వినాలి. నా మాట ఏమనగా, నీ హృదయములో పాపమును, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ప్రియులరా, ఎవరు ఈ మాట అంటున్నది? ఆత్మ సంబంధమైన వ్యక్తి. ఎవరు ఈ మాట అంటున్నది? క్రీస్తు యేసు సంబంధి. ఎవరు ఈ మాట అంటున్నది? దేవుని చేత ప్రత్యేకించబడిన వ్యక్తి. ఒకవేళ నా హృదయంలో సాతాను మాట వింటే, ఒకవేళ నా హృదయంలో అపవాది చేత ప్రేరేపించబడితే, ఒకవేళ నా హృదయంలో దేవుని వాక్యానికి వెలుపలికి వెళ్ళి ఆలోచన చేస్తే, ఒకవేళ వాక్యానికి విధేయత చూపక ఒకవేళ లోక సంబంధంగా నేను ఆలోచన చేస్తే, అది నా హృదయంలో పాపముగా నిలిచిపోద్ది. ఎప్పుడైతే నా హృదయంలో పాపముగా నిలిచిపోయిందో నా ప్రార్థన దేవుడు ఆలకించడు. ఎప్పుడైతే దేవుడు నా ప్రార్థన ఆలకించడో సాతానుడు నన్ను నడిపిస్తాడు. ఎప్పుడైతే సాతానుడు నన్ను నడిపిస్తాడో నా ఇంట్లో శాంతి సమాధానం ఉండదు. అందుకనే నీ ప్రార్థన ఏమై ఉండాలి అంటే పాపము లేని ప్రార్థన అయి ఉండాలి. నీ ప్రార్థన ఏమై ఉండాలి అంటే నీ ఇష్టంతో కూడిన నీ బ్రతుకుతో సంబంధించిన ప్రార్థన అయి ఉండకూడదు. ప్రియులరా, ఎందుకంటే ఇక్కడ అంటాడు, గలతీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట అంటాడు. 5వ అధ్యాయం 24వ వచనం, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును తన ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. అమ్మ ఎవరు వీరు? అమ్మ ఎవరు? అమ్మ పురుషులు. ఇటు చూడు, అయిపోయిన తర్వాత ఇంకా చదవకూడదమ్మా. పాప వీరికి ఇంటి దగ్గర బైబిల్ చదవడానికి టైం ఉండదు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఇక్కడ ఎవరు అంటే క్రీస్తు యేసు సంబంధులు. ఇప్పుడు క్రీస్తు యేసు సంబంధులు ఏం చేస్తూ ఉన్నారట? తన శరీరమును, దానిలో నుంచి వెలువడే కోరికలను, నా ఇష్టం అనే దాన్ని ఏం చేయాలంటే రోజు ఉదయాన్నే లేచి సిలువ దగ్గరికి వచ్చి సిలువకు అప్పగించుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరు ఉదయాన్నే ప్రార్థనలోకి వచ్చి, ప్రభువా ఈరోజు నా ఇష్టంతో నేను బ్రతకూడదు, ప్రభువా నా కోరికను అనుసరించి నేను బ్రతకూడదు, నాయన నా యొక్క నడిపింపు కాదు ప్రభువా, నీ నడిపింపు కావాలి, నాయన నీ ఇష్టాన్ని నెరవేర్చేవాడిగా ఉండాలి అని భర్త భార్య ఇద్దరు ప్రార్థన చేస్తుంటే పిల్లలు ఆ ప్రార్థన వింటూ ఉంటారు. ఏం ప్రార్థన అయి ఉండాలి? యోబు ప్రార్థన ప్రాకారాన్ని నిర్మించాడు. ప్రార్థన ప్రాకారం. ఈరోజు మన ప్రార్థన లేకపోవడం, ఒకవేళ మన ప్రార్థన పాపంతో నిండి ఉండడం, ఏమంటూ ఉన్నాడు తెలుసా? యెహెజ్కేలు గ్రంథం ఒక చక్కని మాట ఉంటుంది అమ్మ. యెహెజ్కేలు గ్రంథంలో 22వ అధ్యాయం 30వ వచనం, 22వ అధ్యాయం 30వ వచనం, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారములను దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. చాలమ్మా. ప్రియులరా, ఏమైపోయింది తెలుసా నీ కుటుంబం? ఏమైంది తెలుసా నీ కుటుంబం? నీ భార్యాభర్తల బంధం ఏమైంది తెలుసా? పగుళ్ళు వచ్చేసినాయి అమ్మ. బీటలు వారే. సాతానుడు ఆ బీటలు వారిన ద్వారములలో నుంచి సాతానుడిని ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. పగిలిపోయినటువంటి బీటలు వారిన గోడలు పగిలిపోయిన ఆ పగుళ్ళలో నుంచి సాతానుడు ప్రవేశించి నీ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు, నీ యొక్క దేశము నాశనం కాకూడదు, నీ కుటుంబం నాశనం కాకూడదు, నీ వ్యక్తిగత
బ్రతుకు నాశనం కాకూడదు. అందుకని ఇప్పుడు ప్రాకారాలు పగిలిపోయినాయి, ప్రార్థన లేదు. ఒకవేళ ప్రార్థన చేసిన ప్రార్థనలో పరిశుద్ధత లేదు, ఆ ప్రార్థన చేసే వ్యక్తికి ప్రతిష్టత లేదు. ఎలా చేస్తున్నారంటే ఆచారం, అలవాటు. నేను ప్రార్థన చేయకపోతే ఏం కీడు జరుగుద్దో, బైబిల్ చదవకపోతే ఏ యాక్సిడెంట్ అవుద్దో, ఉదయాన్నే నేను ప్రార్థన చేసి బయటికి వెళ్ళకపోతే ఏ కీడు సంభవిస్తుందో అనే భయం చేత వాక్యం చదువుతున్నారు, ఆ భయం చేత ప్రార్థన చేస్తున్నారు. ఇది అసహ్యం, ఇది నాకు అసహ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే పగిలిపోయిన ప్రాకారాలు. అందుకే కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోతుంది, అందుకే కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది. బిడ్డలు శాపగ్రస్తులుగా మారిపోతూ ఉన్నారు. పిల్లరా, దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం, దేవుని సన్నిధిలో కనబడుతూ ఉన్నాం, కానుకలు ఇస్తూ ఉన్నాం, సంఘాలు వేల కొలది సంఖ్య పెరిగిపోతుంది. కానీ వాక్యానికి లోబడి దేవుని చట్టాన్ని గౌరవించి మర్యాదగా దేవుణ్ణి మహిమపరచగలిగిన బిడ్డలు ఎంతమంది ఉన్నారో ఆలోచించాలి. పిల్లరా, మొత్తుకుంటూ ఉన్నాడు భక్తుడు, ప్రభు 20 సంవత్సరాల నుంచి నీ సన్నిధికి వస్తూ ఉన్నాను, బిడ్డలకు ఆశీర్వాదం లేదు అయ్యా, కుటుంబానికి దీవెన లేదు, మా చేతి పనిని అయినా మేము దీవెనకరంగా అనుభవించలేకపోతూ ఉన్నాం. ప్రభులు వారు అంటాడు, యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ యెషయా గ్రంథం 59వ అధ్యాయం, రక్షింపక నేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు. ఎవరి దోషాలు? ఆయన ఎప్పుడు నిన్ను దీవించాలని ఆయన చెయ్యి చాచి రెడీగా ఉన్నాడు. నీ ప్రార్థన ఎప్పుడు వినాలా అని ఆయన చెవి రిక్కించి మరి వింటూ ఉన్నాడు. కానీ ఆయనకి వినపడ్డం లేదు. ఆయన చెయ్యి గుప్పిలి విప్పి నిన్ను దీవించడానికి ఆయనకి అసలు అవకాశం రావడం లేదు. కారణం ఏమిటి? మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చి ఉన్నవి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. కుటుంబ వ్యవస్థ కూలిపోవడానికి అమ్మ, నువ్వు ఇక్కడ ఆరాధన చేసే నీ స్టైల్ వేరు, బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు బ్రతికే స్టైల్ వేరు. ఇదే దేవుడు అంగీకరించక ఏమంటాడు తెలుసా? వేషధారి, పశ్చాత్తాపడి ఆ వేశ్య నాకు ఇష్టం. తలకాయ నేలకేసి కొట్టుకుంటూ ఇదిగో పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్న ఈ హంతకుడు నాకు ఇష్టం. కానీ నిన్ను చూస్తే నాకేమనిపిస్తుంది తెలుసా? పైకి భక్తి పరురాలాగా, పైకి భక్తుడుగా నటించేస్తూ వాక్యానికి అవిధేయుడివై అపవాదికి చోటిచ్చి అపవాది చేత నడిపించబడుతూ నేను క్రైస్తవ భక్తుడని చెప్పుకుంటున్న నీవు నాకు అసహ్యం. చూసారా దేవుని బాధ, ఆవేదన, ఆక్రందన. దేవుని బిడ్డలారా, ఒక్కటిగా బ్రతకడానికి దేవుడు నిన్ను పిలిచాడు. ఆదికాండంలో ఏం చూస్తామమ్మా? ఆదికాండం 2వ అధ్యాయంలో మనం ముందుకెడితే ఆదికాండంలో మనం చక్కని మాట చూస్తాం. అప్పుడు దేవుడైన యెహోవా అమ్మా 2వ అధ్యాయం అప్పుడు అమ్మ 21వ వచనం చదవండి. దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి అతడు నిద్రించుచున్నప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడెను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. దేవునికి మహిమక్కలు. అమ్మ భార్యాభర్తలు ఎవరు? అమ్మ భార్యాభర్తలు ఎవరు? పురుషులు అసలు చెప్పరేమండి?
వీళ్ళకి అసలు ఎక్కడ పెళ్ళిళ్ళు అయినట్లు, వీళ్ళందరూ బ్యాచులర్స్. ఏమ్మా పెళ్ళైన వాళ్ళు ఒక్కరు లేరా? అమ్మ భార్యాభర్తలు ఎవరు? ఏక శరీరం. అమ్మ తన కర్రిచ్చుకుని కొట్టుకుని, కత్తిచ్చుకుని, కోసుకుని, దవడ మీద వాయించుకుని ఎవడైనా చేస్తాడా? అమ్మ ఒకవేళ నేను ఇలా పెట్టి కొట్టుకున్నాను అనుకోండి, నన్ను మీరేమనుకుంటారు? నేను గుద్దేసుకుంటాను అనుకోండి, కర్ర పెట్టి కొట్టేసుకుంటాను అనుకోండి, మీరేమనుకుంటారు? గట్టిగా చెప్పండి. అసలు మనవాడు మాట్లాడడం ఏంటమ్మా? అవి కొంచెం మాట్లాడండి. వీరు చాలా పొదపొరలు అమ్మ, చాలా వాయిస్ అంటే వర్డ్స్ సేవింగ్ పీపుల్ వీళ్ళు. అబ్బా అమ్మ ఎవరు? పిచ్చోడు అనుకుంటారా? అమ్మ ఇప్పుడు ఇక్కడ భార్యాభర్తలు ఏక శరీరం. నన్ను నేను తిట్టుకుంటూ ఉంటే ఏమనుకుంటారు? పిచ్చోడని. నన్ను నేను కొట్టుకుంటే ఏమంటారు? నేను అక్కడ చక్కగా భోజనం అన్నీ ఉన్నా కూడా తినకపోతే ఏమనుకుంటారు? రోగిష్ఠుడు అనుకుంటారు. అమ్మ భార్యను తిట్టేవాడిని ఏమనాలి? గట్టిగా చెప్పండి అమ్మ. అయ్యో మీ వాయిస్ ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏమన్నా అంటారని, ఏం పర్వాలేదు మనం వస్తాం ఇంటికి, ధైర్యంగా చెప్పండి, ఐ ఆమ్ యువర్ ఫాదర్, మీరు ధైర్యంగా చెప్పొచ్చు. అమ్మ ఏమంటారు? పిచ్చి. ఇప్పుడు వీరు ఎవరైనా భార్యను బాధ పెడితే పిచ్చోడితో సమానం కదా, భార్యను కొడితే పిచ్చోడితో సమానం కదా. అలాగే భర్త వచ్చినప్పుడు నువ్వు వంట చేసి పెట్టకపోతే నిన్నేమంటారు? అమ్మ కదా. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి? భర్త వస్తూ ఉన్నాడని నీకు ఎన్ని పనులున్నా సరే అమ్మ చక్కగా ఆయనకి అవసరమైంది వేడిగా వంట చేసి పెట్టాలి. అమ్మ అవునా కదా. ఎప్పుడో ఉదయానికి సాయంకాలానికి ఉదయాన్నే వండేసి నీకు పని ఉండదు కదా అని కాలు మీద కాలు వేసుకుని సెల్ ఫోను అక్కడ ఉంది పెట్టుకో. అరే ఎందుకమ్మా నిన్ను ఎవడు పెళ్లి చేసుకోమన్నాడు? అసలు నీకు భర్తను చూసే ఓపికే లేదు, భర్తను గౌరవించే మనసే లేదు. ఎవడు పెళ్లి చేసుకోమన్నాడు నిన్ను? ఎందుకు పెళ్లి చేసుకుని పాపం ఆయన మెళ్ళో ఉరి బండలాగా ఉరి తాడులాగా తయారైనావు? ఎందుకమ్మా? నువ్వు కాకపోతే వేరే వాళ్ళని చేసుకుని అయ్యగారు చక్కగా సుఖపడుతూ ఒక శరీరంగా బ్రతికేవాడు కదా. అసలు నిన్ను పెళ్లి చేసుకోమని బ్రతిమాలనోడు ఎవడమ్మా? ఆలోచించండి ప్రియులారా. నీవు గనక ఆమెను చేసుకోకపోతే ఆమెకి చక్కని భర్త వచ్చేవాడు కదా. రాక్షసులు అంటాడు. అసలు ఒక్క శరీరం అనే భావన లేని భర్త అనవసరంగా నిన్ను చేసుకుని కసాయి వాడి చేతిలో నలిగిపోయినట్టు నలిగిపోతుంది కదా. ప్రియబిడ్డ, నా భార్య ఒక కసాయి వాడిని నమ్ముకుని గొర్రె వెళ్ళిపోయినట్లుగా అన్నదమ్ముల్ని, అక్క చెల్లుండ్రిని, తల్లిదండ్రుల్ని అందరినీ విడిచిపెట్టి, ఒసే టీ అయిందా, ఏమేవో భోజనం, ఏంటిరా ఈ పిలుపు? ఈ పిలిపేంది? ఏమని పిలవాలి తెలుసా? అమ్మా రూతమ్మా, అబ్బా ఎంత బాగుంటుంది, అమ్మా మంగమ్మ, అబ్బా ఎంత బాగుంటుంది, ఏయ్ మంగే. ఏందిరా ఈ పిలుపు? చక్కని పార్వతమ్మ పేరు, ఏయ్ పారు. అమ్మ ఏంది ఇది? అసలు మనకి ఏమన్నా కామన్ సెన్స్ ఉందా అని కొంతమందిని పిలుస్తారు, ఏయ్ ఏయ్ ఏయ్. అరే వీడు దున్నపోతులు తోలుకునేవాడు, దున్నపోతులు మేపుకునేవాడు అనుకుంటారు ఎవరిని చూస్తే. అరే ఎంత ప్రేమమ్మా. అసలు నేను అనుకుంటా, అసలు నా భార్యని గత 2 రోజులు ఐసీయూలో పెట్టినప్పుడు అసలు నా లోపల పడిన బాధ, ఆరాటం ఒకటే ప్రార్థన, ప్రభువా ఆమెను తీసుకోదలిస్తే ఇద్దరిని ఒకసారి తీసుకొని ఆయన ఆమెను బ్రతికిస్తే నన్ను బ్రతికించు. ఎందుకంటే మా ఇద్దరిని నువ్వు ఐక్యపరిచావు ఆయన. ఆమెను విడిచిపెట్టి నేను ఉండలేను, నన్ను విడిచిపెట్టి ఆమె ఉండలేదు. నేను బయటికి వెడితే అస్తమాను ఫోన్ చేస్తుంది, ఏమండి ఎలా ఉన్నారు, ఏమండి ఎప్పుడు వస్తారు. అబ్బా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ ఇలా ఉండాలమ్మా. ప్రేమ ఇది. ఆమెకి ఎంత బాగోకపోయినా నాకు కొన్ని కూరలు ఇష్టం అని అక్కడికి వెళ్ళి వండి 2 రోజులకు సరిపడా ఫ్రిడ్జ్లో పెట్టుద్ది. అబ్బ ప్రేమ ఎలా ఉండాలి తెలుసా? నేనేమంటాను తెలుసా? కోట్లు పోయినా, లోకమంతా ద్వేషించిన మా ఇంట్లో అమ్మ స్వర్గం, మా ఇంట్లో పరలోకం. ఎన్ని అప్పులున్నా ప్రియబిడ్డ, నీ జీవితంలో నువ్వు దీవించబడాలంటే, నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడాలి అంటే, నీ జీవితంలో ఒక ఉన్నత స్థితిలో
నువ్వు సంతోషం, ఆనందం అనుభవిస్తూ దేవుని సన్నిధిలో యుగ యుగాలు నిలవాలి అంటే ఇల్లు నీవు స్వర్గసీమగా మార్చుకోగలిగితే ఆ పరలోక ద్వారాలు నీ కొరకు తెరవబడతాయి. ప్రియబిడ్డ, ఒకవేళ ఈ యొక్క ఇంటిని నరకంగా మార్చుకుంటే, ఈ ఇంటిని నరక ప్రాయంగా నువ్వు చేస్తే నువ్వు పరలోకం వెళ్ళవు, నువ్వు చేరుకునేది నరకమే. ఎందుకంటే ఎందుకు నరకమైందంటే నీలో ప్రేమ లేదు, నీలో ప్రార్థన లేదు, నీలో క్షమాపణ లేదు, నీలో ఓర్చుకునే మనస్సు లేదు. ప్రియబిడ్డ, నేర్చుకుందామమ్మా. ఎంతకాలం దేవుని సన్నిధికి వచ్చి నేర్చుకోకుండా వెళ్ళిపోతారు? ఎంతకాలం ఒకరినొకరు క్షమించుకోలేరా? అమ్మ తప్పు చేసింది, దగ్గరికి తీసుకో, ప్రాక్టీస్ చేయి. ఈ రోజు నుంచి దగ్గరికి తీసుకుని, ఎందుకమ్మా నాకు ఇష్టం లేదు కదా, నువ్వెందుకు ఇలా చేసావంటే బడబడ బడబడ ఏడ్చేస్తుందమ్మా. ఎందుకమ్మా ఇలా చేసావనండి, ఏ బుద్ధి లేదానా ఎందుకు ఇలా చేసావంటే, పోరా నీతో నాకు లెక్క ఉంది. చూసారా ప్రియబిడ్డ, ఒకరికొకరు ప్రేమ అమ్మ రోజు రోజుకి హృదయంలో నుంచి ఉప్పొంగి పొర్లి ప్రవహించాలి. ఓ మాట చెప్పి నేను ముగిస్తాను. న్యూయార్క్ నగరం అమెరికాలో ఒక హంతకుడు మౌజ్ అనే ఒక దుండగుల సొసైటీ. అది అత్యంత క్రూరులు. ఈ క్రూరులందరికీ ఒక నాయకుడు ఉన్నాడు. ఆయన నిక్కీ క్రౌజ్. ఈయన ఒక ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఒక చక్కని బుక్ ఉంది. ఆ బుక్ పేరు ఏమిటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పేరు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు పొందిన పుస్తకం ఏమిటంటే రన్ బేబీ రన్. ఈ రన్ బేబీ రన్ ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతి పొందిన ఈ పుస్తకంలో ఈ విషయాన్ని రాసి ఉంది. మీరు గూగుల్లో చూడొచ్చు. రన్ బేబీ రన్ అనే బుక్ నేమ్ కొడితే మీకు వస్తుంది. దానిలో ఈ నిక్కీ క్రౌజ్ అనేటువంటి వ్యక్తి చాలా దురాగతాలు, చాలా అఘాయిత్యాలు, హింస, హత్యాకాండ చేస్తూ ఉంటాడు. పెళ్లి చేసుకున్నాడు. గ్లోరియస్ భార్య. ఎలా చేసుకున్నాడో, ఆ అమ్మాయి ఎలా దొరికిందో మొత్తం మీద పెళ్లి చేసుకున్నాడు. భయంకరమైన నరకం ఇంట్లో. ఒకరోజు ఆయన న్యూయార్క్ నగరంలో మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ జరుగుతూ ఉండగా డేవిడ్ విల్కర్సన్ అనే గొప్ప సేవకుడు వాక్యం చెబుతుండగా ఈయన విన్నాడు. ఈయన విని మారిపోయాడు. కానీ సైకియాట్రిస్టులు అందరూ కూడా ఏమన్నారంటే, వాడు మారడు, ఈ నిక్కీ క్రౌజ్ మారడు, వీడు జైల్లో పెట్టి ఎన్కౌంటర్ అయినా చేయాలి, లేకపోతే ఎవడైనా హతమార్చాలి, వీడు మారడంటే మారడు అన్నారు. మొత్తానికి ఈ డేవిడ్ విల్కర్సన్ వాక్యం చెబుతూ ఉంటే పట్టబడ్డాడు. చక్కగా సంఘానికి ఎడుతున్నాడు, వస్తున్నాడు. కానీ ఇంట్లో ఏం మార్పు లేదు. మనిషి మారాడు, హంతకుడు మారాడు, దుండగుడు మారాడు, హింసాత్మక ధోరణి కలిగిన వ్యక్తి మారాడు. చర్చికి వెడుతున్నాడు, వస్తున్నాడు. 4 కుమార్తెలు, అద్భుతమైన బిడ్డలు. కానీ ఇంట్లో శాంతి లేదు, సమాధానం లేదు. ఏమండి, ఎందుకు మీరు మారారు కదా, శాంతి లేదేమిటి? మీరు ఆ హింసావాదాన్ని విడిచిపెట్టారు కదా, మోసాలు విడిచిపెట్టారు కదా, రౌడీయిజం విడిచిపెట్టారు కదా, వీధి రౌడీగా మీరు మారిపోయారు కదా, ఏమిటండి ఇంట్లో శాంతి లేదు, సమాధానం లేదు అంటే? ఇంట్లో కలిసి ఉదయాన్నే ప్రార్థన లేదు, సాయంకాలం కుటుంబ ప్రార్థన లేదు, వీరు కలిసి వాక్యాన్ని ధ్యానించేది లేదు. రక్షించబడ్డారు అంతే, సంఘానికి ఎడుతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. బైబిల్తో పని లేదు, ప్రార్థనతో పని లేదు, పరిశుద్ధులతో పని లేదు. వీరు రక్షించబడి సంఘానికి వెడుతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఏ మార్పు లేదు. సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. చివరికి దేవాతి దేవుడు ఒకరోజు దర్శించాడు సంఘంలో. బిడ్డ, ఈరోజు కుటుంబ ప్రార్థన చేసావా? బిడ్డ, ఈరోజు బైబిల్ చదివేవా?
ఈరోజు కుటుంబ ప్రార్థన అనే బలిపీఠం మీదకి మీరు వచ్చారా? బిడ్డ, ఈరోజు వ్యక్తిగత ప్రార్థన బలిపీఠం అనే దాన్ని నీవు దర్శించావా? సంఘ ప్రార్థన అనే బలిపీఠంలో నువ్వు పాలిభాగస్థుడు అవుతూ ఉన్నావా? సేవకుడు అడుగుతూ ఉన్నాడు, క్రైస్తవులారా, ఓ విశ్వాసులారా, క్రమంగా దేవుని సంఘానికి వస్తూ క్రైస్తవులుగా పిలువబడుతూ ఉదయాన్ని వ్యక్తిగత ప్రార్థన బలిపీఠం లేని వారులరా, కుటుంబ ప్రార్థన బలిపీఠం లేని వారులరా, సంఘ ప్రార్థన అనే బలిపీఠానికి చేరని వారులరా, నీ కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, నీ కుటుంబంలో నెమ్మది లేదు, నువ్వు సంపాదించుకున్నది తినడానికి నీకు సమయం లేదు, ఎప్పుడు చూసిన ఇంట్లో వేదన, బాధ, భయంకరమైన వ్యధ. ఏమిటి? ప్రారంభించు. ఇప్పుడే పడిపోయిన నీ బలిపీఠాన్ని కట్టాలి. ఇప్పుడే పడిపోయిన నీ బలిపీఠాన్ని నీవు నెమ్మదిగా దాన్ని చేర్చి దేవుని మహిమార్థమై నిలవబెట్టాలి. ఏ పాపము చేత నీ బలిపీఠం కూలిపోయింది, ఏ అపరాధం చేత నీ బలిపీఠం కూలిపోయింది, ఏ లోకాశల చేత నీ బలిపీఠం కూలిపోయింది, ఏ కోరికల చేత నీ బలిపీఠం కూల్చుకున్నావు, ఈరోజు కూలిపోయిన నీ బలిపీఠాన్ని కట్టాలి. ఏ పాపం, ఏ లోకాశ, ఏ శరీరాశ నిన్ను పట్టి పీడిస్తుందో, క్రీస్తు యేసు సంబంధివైతే, ఈరోజు నువ్వు క్రీస్తుకు సంబంధించిన బిడ్డవైతే, ఈరోజు క్రీస్తుకు సంబంధించిన ఆయన వారసుడివైతే రా, నీ పాపాన్ని ఒప్పుకో. మారు మనసు పొందాను అనుకుంటూ ఉన్నావు, బాప్తిస్మం తీసుకున్నాను అనుకుంటూ ఉన్నావు. నో, ఇది కాదురా నీ జీవితానికి ప్రారంభం, ఆధారం. నీ జీవితానికి ఆధారం ఏమిటి తెలుసా? రా, దేవుడు నిన్ను కడగాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను పరిశుద్ధపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. భార్యను ప్రేమించలేని భర్త, భర్తను గౌరవించలేని భార్య, ఎందుకు రా చర్చికి వచ్చారు మీరు? సేవకుడు దుమ్ము దులిపేస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. అవును ప్రభువా, వ్యక్తిగత ప్రార్థన లేదు, నా భార్యను ప్రేమించే మనస్సు లేదు, నా భార్య ఉండగా వేరే వారితో మాట్లాడి వారిని సంతోషపరచాలనే నా డైలాగులు. ప్రభు, ఆ పాపినే, నా భర్తను గౌరవించడం చేతగాక నా ఇష్టానుసారంగా నా సుఖాన్ని, నా శరీరాన్ని ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్న పాపరత్మురాల్ని ప్రభువా క్షమించు. అందరూ ఆల్టర్ కాలువగా వచ్చారు, అందరూ మోకాళ్ళు వేసి నామకార్థపు క్రైస్తవ బ్రతుకు సంతోషం లేదా? ఆచారబద్ధమైన ఈ భక్తికి ఏం విలువలు లేవు. ప్రభువా క్షమించు. ఏడిస్తే ప్రియ దేవుని బిడ్డ, ఈ కుటుంబం ఎలా మారిపోయింది తెలుసా? మీరు దానిలో కొడితే ప్రపంచాన్ని తల్లక్రిందులు చేయగలిగిన ఒక అద్భుతమైన సేవకుడిగా మారిపోయాడు. కుటుంబం నిత్యం పరలోకమే, నిత్యం ఆనందమే. భర్త ఎప్పుడు వస్తాడని భార్య ఎదురు చూస్తుంది, భార్యను ఎప్పుడు చూడాలని భర్త వేరే ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్పి ఇంటికి వచ్చేస్తూ ఉన్నాడు. పిల్లలు ఇంటిలో పచ్చని ఒలివ మొక్కల వలె ఎదుగుతూ ఉండగా దైవాశీర్వాదం వారి మీదకి దిగి వస్తుంది. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు మార్చబడాలి, ఈరోజు నువ్వు దీవెనకరంగా మార్చబడాలి. ఎంతకాలం సిగ్గులేని క్రైస్తవ బ్రతుకో, ఎంతకాలం ఇతరులకి మాదిరి చూపించలేని నిస్సారమైన క్రైస్తవ భక్తి జీవితం, నీ కుటుంబంలో సంతోషించడానికి చేతకాని బ్రతుకులు దేవునికి ఎలా ఇష్టమవుతాయి? నీ భార్య నీ గురించి సాక్ష్యం ఇవ్వకపోతే నీ హృదయాంతరంగాలను చూస్తున్న దేవుడు నీ గురించి ఏమని సాక్ష్యం ఇస్తాడు తల్లి? నీ భార్య, నా భర్త మంచివాడు అని చెప్పడానికి వీలు లేని నీ సాక్ష్య జీవితం దేవుని దగ్గరికి ఎలా చేరుతుంది నాయనా? నీ సాక్ష్యం నీ భార్య ఇవ్వకపోతే సమస్తం చూస్తున్న దేవుడు నీ గురించి ఏమని సాక్ష్యం ఇవ్వాలి? ఆ సాక్ష్యమేని లేకపోతే పరలోక రాజ్యానికి వెడతానని ఎలా అనుకుంటున్నావో అమాయకుడా? ఎలా యుగయుగాలు దేవునితో బ్రతుకుతామని భ్రమిస్తున్నావు భక్తురాలా? దేవుడు సజీవుడైన దేవుడు, బ్రతుకులను మార్చగలిగిన వాడు, కుటుంబాల్ని కట్టగలిగిన వాడు. నీ సంపాదన ఎంతే కావచ్చు, తెచ్చి భార్యాభర్తలు తెచ్చి అక్కడ పెట్టండి. ఏది చేసినా ఇద్దరు ఇష్టపూర్వకంగా చేయండి. భార్యకు తెలియకుండా భర్త ఏ పని చేయరాదు. ఒకవేళ చేసిన దేవుని వాక్యానుసారంగా కుటుంబ క్షేమం కోరి నీవు చెయ్యాలి తప్ప నీ ఇష్టానుసారంగా ఉండడానికి వీలేదు. భార్యలరా, భర్తను బాధ పెట్టి పరిస్థితి ఉండకూడదు. సెల్ ఫోన్లు బంద్ చేయండి.
కనీసం వారానికి 3 రోజులైనా సెల్ ఫోన్ని షట్ డౌన్ చేసి కలిసి సరదాగా భోజనం చేయండి. ఎవడికి వాడే అడుగుతాడు, అమ్మ గిన్నెలు మూతలు తీస్తాడు, పెట్టుకుంటాడు, తినేసి చేయి కడిగి వెళ్ళిపోతాడు. ఇంకొకడు వస్తాడు, వాడు తింటాడు. హాస్టలా ఇది? హాస్టలా? అందరూ ఒకసారి భోజనానికి రావాలి. తల్లి వండిన భోజనాన్ని పిల్లలతో సహా భర్త భార్య అందరూ కలిపి తినాలి. ఒకడేమో ఫోన్ వేసుకుని లోపలికి వెళ్ళిపోతే, ఒకడేసేమో కంచం వేసుకుని అక్కడికి వెళ్ళిపోతే, వీడికి నంజండి తెలుసా? లోపలికి వెళ్ళి అన్నం తింటూ అందరితో మాట్లాడుకుంటామమ్మా, అమ్మ కూర బాగుందమ్మా, చాలా వందనాలు తల్లి, అమ్మకి థ్యాంక్స్, అమ్మా నీ కడుపును పుట్టడం నా భాగ్యం అమ్మా. కుమారుడు తల్లికి చెప్పాలి, కుమార్తె తల్లికి చెప్పాలి, భర్తనాలి, అమ్మా నిన్ను చేసుకోవడం నా భాగ్యం, దేవుడు నిన్ను నాకు వరంగా ఇచ్చాడు అని పురుషులు చెప్పాలి. పురుషులు స్త్రీలు ఏమనాలి తెలుసా? నీలాంటి అందగాడు, అవును నీలాంటి మంచివాడు, నీలాంటి క్యారెక్టర్ ఉన్న ఫెలో, క్యారెక్టర్ ఉన్న చక్కని వ్యక్తి నాకు భర్తగా దొరకడం అబ్బా దేవుడు నాకు ఇచ్చిన అద్భుతమైన వరం, ఇది చెప్పాలి. ఎలా మాట్లాడుతూ ఉన్నారు? పిల్లలు లోపలికి వెళ్ళిపోయి ఏం చేస్తాడు తెలుసా? వీడికి నంజు కూర ఎలా ఉందో తెలియదు, అది పచ్చడో కూరో మజ్జిగో పెరుగో తెలియదు. ఎందుకంటే ఏమిటి తింటూ ఉన్నాడు కానీ సెల్ ఫోన్ చూస్తాడు. వీళ్ళందరూ దరిద్రులు. వీడు ఎవడైనా సెల్ ఫోన్ చూస్తూ అన్నం తింటాడు చూసావా, వాడంత నీచుడు, వాడంత నికృష్టుడు, వాడంత దౌర్భాగ్యుడు ప్రపంచంలో ఉండడు. ఎవడు అమ్మ? ఎవడు అమ్మ? చెప్పండి అమ్మా, మా యవనస్తులు చెప్పాలి. ఏమంటాను తెలుసా? అమ్మతో మాట్లాడకుండా, నాన్నతో మాట్లాడకుండా, చెల్లితో మాట్లాడకుండా, అన్నతో మాట్లాడకుండా నువ్వు కంచం పట్టుకుని లోపలికి వెళ్ళిపోయి సెల్ ఫోన్తో అన్నం తిన్నావు తెలుసా? నీ అంత నికృష్టుడు ఇంకొకడు ఉండడురా, నీ అంత దుర్మార్గుడు ఇంకొకడు ఉండడు. నువ్వు పరలోకం పెడతావా నాయనా? నువ్వు పరలోకం పోతావా? అన్నం తినేటప్పుడు కానీ, కుటుంబంగా కూర్చున్నప్పుడు కానీ, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అమ్మ మేనర్స్ మెయింటైన్ చేయాలి. మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వారితో మాట్లాడడానికి వెళ్ళి కూర్చోవాలంతే. ఏదో పెద్ద నీ చేతిలో ₹1,00,000 ఫోను వాడికి తెలియాలి. పెద్ద ఇలా బుద్ధి లేకుండా బ్రతికితే ఈ క్రైస్తవుల్ని తిట్టుకుంటారు. ఎక్కడికైనా ఎడితే అది షట్ డౌన్ చేసి కూర్చొని మాట్లాడమ్మా, వాళ్ళు వచ్చే వరకు ఆగు. ఇష్టానుసారంగా బ్రతికిస్తున్నారు క్రైస్తవులు, సిగ్గు చరణలేని బ్రతుకులు బ్రతికిస్తున్నారు. మళ్ళీ అంటారు వీళ్ళు సంఘానికి ఎడుతున్నామండి, ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. ఏమన్నా మేలు జరిగింది? ఏం మేలు జరగలేదు. నీ బ్రతుకు మేలేం జరుగుతాయి? అన్ని కీళ్ళే జరుగుతాయి. ఎందుకంటే వాక్యం తెలియదు, తెలిసిన దాని గురించి అసలు నీ గురించి దానికి భయమే లేదు, నీకు దాని గురించి అవగాహనే లేదు. నీకు వాక్యాన్ని అనుసరించి బ్రతకాలి. వాక్యం ఏం చెబుతుందో వినాలి. సేవకుడు ఏం ప్రకటిస్తున్నాడో దృష్టి పెట్టి విని నీ బ్రతుకును బాగు చేసుకోవాలి. ఎవడు బాగు చేయడే. దేవుడు సేవకునిచ్చాడు, పరిశుద్ధునిచ్చాడు, పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవునిచ్చాడు. నీలో ప్రేమ, నీలో ఓర్పు, నీలో క్షమాపణ, నీలో త్యాగం నేర్పించడానికి యేసుక్రీస్తు ప్రభులు వారి బల్ల ఇచ్చాడు. ఇది తింటూ, ఇది త్రాగుతూ ప్రేమ లేకపోతే ఎందుకు తింటూ ఉన్నావురా? త్యాగం లేకపోతే ఎందుకురా ఆ రక్తాన్ని తాగుతూ ఉన్నావు? దేవునికి కోపం వచ్చే ఉగ్రత దినము బండ సందులలో నిలవాలి. ప్రియ దేవుని బిడ్డ, కుటుంబాన్ని కట్టుకో అమ్మా. ఎందుకు వేస్ట్ చేసుకుంటావు? ఎందుకు పాడు చేసుకుంటావు? కుటుంబాన్ని కట్టుకుని దీవెనకరంగా మనం మార్చబడాలి. అందుకనే యెహోషువ అంటాడు, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో? అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు తీర్మానం ఏమిటి తెలుసా? పక్కోడు ఎవడైనా మనకు పర్వాలేదు, ఎవడు ఎలా బ్రతికినా మనకు పర్వాలేదు, కానీ నేను, నా భార్య, నా పిల్లలు ఏం చేయాలి? దేవుణ్ణే సేవిస్తాం, వాక్యానుసారంగానే బ్రతుకుతాం, సేవకుడు చెప్పినట్టు వింటాం, పరిశుద్ధుల సహవాసంలో ఉంటాం.
అని నువ్వు ఒక తీర్మానం చేసుకోగలిగితే ఈరోజే ఆశీర్వాదం ప్రారంభమవుతుంది, ఈరోజే దీవెన ప్రారంభమవుతుంది, ఈరోజే దేవుడు ఫలించే చెట్టుగా నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. అమ్మ, ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడను. ఒక తీర్మానానికి రావాలి. ప్రభు బలం భార్యను ప్రేమించలేరా? ప్రేమ కలిగిన యేసు శరీరం రక్తం. అమ్మ, లోబడలేరా? తండ్రికి లోబడిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి రక్తం శరీరం. దానిలో చెయ్యి వేస్తూ కూడా ప్రేమ లేనివారిగా బ్రతికితే అమ్మా, ఎంత దౌర్భాగ్యం అంటే దేవుని ఉగ్రతకు పాత్రలు కావాలి. ప్రేమ లేనివాడు నా వాడు కాడా. ప్రేమ కలిగి బ్రతుకుదాం, కుటుంబాల్ని కట్టుకుందాం. చూసిన వాళ్ళు యెహోవా దేవుడుగా కలిగిన వీరు ఆశీర్వదించబడిన వారిని సాక్ష్యం ఇచ్చినట్లుగా మన జీవితాలు నేడే దీవెన ప్రారంభమగునుగాక, మార్పు కలుగునుగాక. అమ్మ, ప్రభు వైపు చూద్దాం, మోకాళ్ళు వేద్దాం.